దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైనటువంటి బిఎండి వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కి తీసుకురాబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బిఎండి వ్యవస్థ ఏంటి, దాని పనితీరు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కు బిఎండి కవచం, దేశ రక్షణలో కీలకమైనటువంటి ఖండాంతర క్షిపణి రక్షణ. బిఎండి వ్యవస్థను హైదరాబాద్కు కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఖండాంతర క్షిపణుల నుంచి రక్షణ ప్రతిపాదనలపై కేంద్రం కసరత్తు. భాగ్యనగరంలో పలు కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలు, ప్రైవేటు రంగంలోనూ రక్షణ వైమానిక రంగాల హబ్గా నగరం. పాక్తో యుద్ధం నేపథ్యంలో దక్షిణాదికి బిఎండి విస్తరణ. దేశ రక్షణలో కీలకమైనటువంటి ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను అంటే బిఎండి వ్యవస్థను హైదరాబాద్కు కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్తో ఇటీవల జరిగినటువంటి యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై గట్టి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. యుద్ధం సందర్భంగా హైదరాబాద్ లక్ష్యంగా పాకిస్తాన్ ఓ క్షిపణిని ప్రయోగించిందని, మన సైన్యం ఆ క్షిపణిని హర్యానా సమీపంలోనే కూల్చివేసినట్లుగా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. హైదరాబాద్లో డిఆర్డిఓతో పాటుగా పలు ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు, ఆయుధ వ్యవస్థల తయారీ కేంద్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రైవేటు రంగంలోనూ డిఫెన్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతూ ఉంది. ఈ ప్రాధాన్యత దృష్టియే ఇప్పుడు బిఎండి రక్షణను హైదరాబాద్కు కూడా కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. దక్షిణాదిలో హైదరాబాద్తో పాటుగా బెంగళూరు కూడా పలు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలకు నిలయంగా ఇప్పటికైతే ఉంది. ముఖ్యంగా వైమానిక రంగ పరిశోధనా సంస్థలైనటువంటి ఆ సంస్థలన్నీ కూడా ఆ నగరంలో ఉన్నాయి. మరోవైపు తమిళనాడు రాజధాని చెన్నై దేశ రక్షణ పరంగా కీలకమైనటువంటి వ్యూహాత్మకటువంటి ప్రాంతం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్తో పాటుగా బెంగళూరు, చెన్నై మహానగరాలకు కూడా బిఎండి విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. దేశ రాజకీయ ఆర్థిక రాజధానులైనటువంటి ఢిల్లీ, ముంబైలకు శత్రు దేశాల క్షిపణి దాడుల నుంచి పూర్తి రక్షణ కల్పించడం లక్ష్యంగా బిఎండిని డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఖండాంతర క్షిపణులు, ముఖ్యంగా పాకిస్తాన్ షహీన్ దీర్ఘశ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థకు రూపకల్పన చేయడం జరిగింది. భారత్ అమ్ముల పదులో కీలకమైనటువంటి ఆయుధంగా మారినటువంటి బిఎండి తొలి దశ అలాగే అమలుకు సిద్ధంగా ఉంది. పాకిస్తాన్తో ఇటీవల యుద్ధ నేపథ్యంలో బిఎండిని ఢిల్లీ, ముంబైలకే పరిమితం చేయకుండా దక్షిణాదికి మరీ ముఖ్యంగా హైదరాబాద్కు విస్తరించాలని కేంద్రం యోచించినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే జరిగితే హైదరాబాద్ రక్షణ మరింత పటిష్టమవుతుందంటూ రక్షణ రంగ నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ బిఎండి వ్యవస్థను దక్షిణాదిలో కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే యోచిస్తుంది. దానికి కారణం ఏంటంటే మొన్న భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొన్న భారత్కి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ హైదరాబాద్నే బేస్గా చేసుకొని ఒక క్షిపణి ప్రయోగించిందని, అయితే భారత సైన్యం మన రక్షణ వ్యవస్థ ద్వారా ఆ క్షిపణిని హైదరాబాద్ రాకుండానే అడ్డుకుంది అని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దక్షిణాదిలో కూడా ఈ బిఎండి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా, అందులో భాగంగానే తొలుత హైదరాబాద్లోను, తర్వాత బెంగళూరులోను, తర్వాత చెన్నై రాజధాని అయినటువంటి చెన్నైలో కూడా ఈ బిఎండి వ్యవస్థను తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. వివిధ దశల్లో ఈ బిఎండి వ్యవస్థ మన దక్షిణాదికి అయితే విస్తరించేటువంటి అవకాశం లేకపోలేదన్నట్లుగా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మొన్న మనం చూసుకున్నట్లయితే ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతల నడుమ ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా 48 గంటల్లో ఇండియా వదిలి వెళ్ళిపోవాల్సిందిగా మన భారత ప్రభుత్వం సైనిక వ్యవస్థ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కేవలం మన హైదరాబాద్ పాత బస్తీలోనే 400 పైగా పాకిస్తానీలు అక్కడ నివాసం ఉంటున్నట్లుగా మన భారత భద్రతా బలగాలు ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే పాత బస్తీని బేస్ చేసుకొని పాకిస్తానీ ముస్లింలు అక్కడ ఎంతమంది నివాసం ఉంటున్నారనేది మనం ఒక అంచనాగా అయితే వేసుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్కు కూడా
ఈ రక్షణ వ్యవస్థ ఈ చాలా అవసరం. కాబట్టే ఈ బిఎండి రక్షణ వ్యవస్థను హైదరాబాద్తో పాటుగా బెంగళూరు, చెన్నై ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ బిఎండి వ్యవస్థను పటిష్టం చేస్తూ ఈ 3 రాష్ట్రాలకు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్లో అంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ముస్లింలు అధికంగా ఉన్నారంటూ కూడా ఎన్ఐఏ భావించిందని, అలాగే భారత భద్రతా బలగాలు కూడా ఒక అంచనాకు వచ్చాయని. నిజంగా మొన్న చూసుకున్నట్లయితే కేవలం పాత బస్తీలోనే 400కు పైగా పాకిస్తాన్కి చెందినటువంటి ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆ ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎట్టి పరిస్థితుల్లో భారత్ని వదిలి పాకిస్తాన్కి వెళ్లాల్సిందిగా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా తట్టపుట్ట సర్దుకొని పాకిస్తాన్ వెళ్ళినప్పటికీ అంటే రోజు రోజుకి పాకిస్తాన్కి ఇప్పుడు భారత్కి మధ్య ఈ ఉద్రిక్తతలు తగ్గి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ జాబ్ పేరిట లేకపోతే వివిధ వీసాల పేరిట వారందరూ అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా భద్రతకు సంబంధించిన తగిన ఏర్పాట్లు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే బిఎండి వ్యవస్థను అయితే ఇప్పుడు హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి ఈ 3 రాష్ట్రాలకి అంటే దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాలకి ఆ 3 రాష్ట్రాల రాజధానులకి ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఈ రకంగా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.